Today in this video I am going to explain for you clearly about the what is the definition of photoelectric cell and what is the working principle of a photoelectric cell. See, here is a photoelectric cell is nothing but a sensory device which converts light energy into electrical energy. అంటే ఫోటోఎలక్ట్రిక్ సెల్ అనేది ఒక డివైస్ మాత్రమే, అంటే ఒక పరికరము. ఈ పరికరంతో మనం ఏం చేయొచ్చు అంటే లైట్ ఎనర్జీ, సింపుల్గా చెప్పాలంటే లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో విచ్ డివైస్ కెన్ బి హెల్ప్ఫుల్ to convert the light energy into the electrical energy, that is a photoelectric cell. So what is the working principle of this photoelectric cell? So before going to working principle of photoelectric cell, I am going to clearly explain for you the diagram of this one. See, here is a battery is connected in the circuit, and also resistance means opposite to flow of current. Current ki opposite ga flow ayedi resistance, ante current yokka కెపాసిటీని తగ్గించేది ఏంటిది మనకి రెసిస్టెన్స్. దట్ మీన్స్ ఈజ్ రెసిస్ట్ ద ఆపోజిట్ టు ఫ్లో ఆఫ్ ది కరెంట్ అండ్ ఈజ్ కనెక్టెడ్ ది వన్ గాలోమీటర్ ఇన్ ద సర్క్యూట్. గాలోమీటర్ ఏం చేస్తుంది, సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది యూజ్ చేయడానికి, తెలుసుకోవడానికి యూజ్ చేసే డివైస్ ఏంటిదంటే గాలోమీటర్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ ది స్మాలెస్ట్ కరెంట్స్ మెజర్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది గాలోమీటర్. అంటే సర్క్యూట్లో కరెంట్ అసలు పాస్ అవుతుందా లేదా అనేది ఇది గాలోమీటర్ సూచిస్తుంది. దెన్ హియర్ ఈజ్ కన్సిడర్ యాజ్ వన్ కోటెడ్ is a glass bulb. Here is one glass bulb is there. Here is A is considered as a glass bulb. This open end is a glass bulb, and another one is a window coating is there. This is this symbols anta window coating avutundi, and this is nothing but C behaves like a anode. And it is also called as a metallic ring. Ika manaki it is having of in this particular shape is there. This is behaves like a anode, and it is nothing but metallic ring, and this is a window plate. Now here is how we can apply the phenomenon of the photoelectric effect. Photoelectric effect means when the suitable radiant light frequency is falling on the metallic surface, then what happen, electrons are ejecting from the surface. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విల్ బి అప్లైడ్ ఆన్ ది, దట్ మీన్స్ ఈజ్ అ రేడియంట్ లైట్. ఇక్కడ ఉన్నటువంటి హియర్ ఇస్ దిస్ రేడియంట్ లైట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ది విండో ప్లేట్స్. మనకి ఏదైతే ఇక్కడ విండో ప్లేట్ ఇస్ లైక్ దిస్ ఈజ్ దేర్, ఆన్ దిస్ విండో ప్లేట్ ద షూటబుల్ రేడియంట్ లైట్ విల్ బి ఫోకసింగ్. ఒక లైట్ ఫ్రీక్వెన్సీ అనేది మెటాలిక్ రింగ్ ఈ విండో కోటింగ్కి మనం అప్లై చేసినప్పుడు దీని నుంచి ఏం కావాలి, మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ అవుతుంది. ఎజెక్ట్ కావాలి. ఈ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ది యానోడ్. ఈ యానోడ్కి ఏదైతే ఇక్కడ మెటాలిక్ రింగ్ ఉందో దీనికి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అవడం వల్ల ది ఎలక్ట్రాన్స్ ఈజ్ ఫ్లోయింగ్. These electrons are flowing in this circuit. Whenever it is passes through the galvanometer, then galvanometer is showing the deflection. అంత ముందు ఉన్నటువంటి నార్మల్ డిఫ్లెక్షన్, సపోజ్ ఏదో సమ్ 10 ఆంపియర్ దగ్గర ఉందనుకోండి డ్యూ టు ద బ్యాటరీ, దెన్ ఇట్ ఈస్ షోయింగ్ ది సమ్ వాట్ ఎనదర్ డిఫ్లెక్షన్. సో ఎప్పుడైతే గాలోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో దెన్ వాట్ హ్యాపెన్, విల్ ప్రూవ్ దట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ విల్ బి పాసింగ్ ఇన్ ది సర్క్యూట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, లైట్ ఎనర్జీ అనేది మనం పాస్ చేయడం ద్వారా, సో జస్ట్ వీఆర్ గివింగ్ ఆఫ్ లైట్ ఎనర్జీ. మన ఇచ్చినటువంటి ఈ లైట్ ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ మనం లైట్ ఎనర్జీ ఫోకస్ చేస్తున్నాం. ఈ లైట్ ఎనర్జీ ఈ మెటాలిక్ రింగ్ ద్వారా పాస్ అవడం వల్ల ఈజ్ కన్వర్టింగ్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దిస్ ఈజ్ అ వే ద ఫోటోఎలక్ట్రిక్ సెల్ ఈజ్ వర్కింగ్. నౌ ఐ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ పాయింట్ టు పాయింట్ అబౌట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫోటోఎలక్ట్రిక్ సెల్. సీ హియర్, ఇక్కడ ఏముంది చూడమ్మా. ప్లీజ్ స్టూడెంట్స్, వైల్ వాచింగ్ మై వీడియోస్ ఆల్వేస్ కీప్ ద ఫిజిక్స్ ఫేర్ నోట్స్ ఎసైడ్ విత్ యూ. ఫిజిక్స్ నోట్స్ పక్కన పెట్టుకొని నేను చెప్పేది జాగ్రత్త వినడం అందరూ కూడా. సీ హియర్ ఇస్ వెన్ ఏ షూటబుల్ రేడియంట్ లైట్ ఫ్రీక్వెన్సీ, అంటే ఖచ్చితమైనటువంటి రేడియంట్ లైట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ ఫాల్స్ కావాలి, అన్న విండో కోటింగ్ మీద ఫాల్స్ కావాలి. ఏంటిది విండో కోటింగ్ మీన్స్, దిస్ ఈజ్ విండో కోటింగ్.
దిస్ ఈజ్ విండో కోటింగ్ డబ్ల్యూ. దిస్ డబ్ల్యూ ఈజ్ రిప్రజెంట్స్ విండో కోటింగ్. ఈ విండో కోటింగ్ మీద ఫాల్స్ అయినప్పుడు ఏం కావాలి మనకి? అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, లైట్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదైనా సర్ఫేస్ మీద ఫాల్ అయినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ కావాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్. దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ఇట్. ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్, ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? అట్రాక్టెడ్ టువర్డ్స్ యానోడ్. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యానోడ్. యానోడ్కి ఏమవుతుంది? అట్రాక్టెడ్, నథింగ్ బట్ మెటాలిక్ రింగ్కి అట్రాక్ట్ అవుతుంది. ఇట్లా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి? హియర్ ఈజ్ కాజింగ్ యాన్ ఎలక్ట్రాన్ ఫ్లో. కాజింగ్ యాన్ ఎలక్ట్రాన్ ఫ్లో. ఎప్పుడైతే ఈ యానోడ్కి అట్రాక్ట్ అవుతుందో, వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అట్రాక్టెడ్, దెన్ రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ పాసెస్ త్రూ దిస్ క్యాథోడ్. ఏదైతే మనకి ఇక్కడ ఇలా రింగ్ లాగా ఉంటుందో, ఈ రింగ్కి అట్రాక్ట్ అయిపోయి ఎలక్ట్రాన్స్ ఈజ్ ద పాసింగ్. ఎలక్ట్రాన్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ ఇన్ ది సర్క్యూట్. సో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఎప్పుడైతే గాలోమీటర్ ద్వారా ఫ్లో అవుతుందో, ఈ గాలోమీటర్ ఏం చేస్తుంది? డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఎప్పుడైతే డిఫ్లెక్షన్ చూపిస్తుందో, వెన్ ఎవర్ షోయింగ్ ద డిఫ్లెక్షన్, దెన్ ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ ద కరెంట్ విల్ బి పాసింగ్ ఇన్ ది సర్క్యూట్స్. అంటే మనకి ఇక్కడ లైట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో దిస్ ఈజ్ అ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రిక్ సెల్. See here is these electrons are attracted towards anode, causing an electron flows that constitute electric current. అంటే ఎప్పుడైతే ఈ అట్రాక్ట్ అవుతుందో, ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుందో, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది సో ఇక్కడ ఫ్లో అవుతున్నట్టే. దిస్ ఈజ్ సీన్ బై డిఫ్లెక్షన్ ఇన్ ది గాలోమీటర్. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పడానికి రీజన్ ఏంటిది? మన గాలోమీటర్ డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే గాలోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో, ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ లైట్ ఎనర్జీ ఈజ్ converted to the electrical energy. So this is the working principle of the photoelectric cell. Thank you very much students for watching this video of the working principle of a photoelectric cell.